ఎట్లా స్పీడప్ చేస్తారు? ఆల్రెడీ ఆ అంశం కూడా డిఆర్ఎం గారితో డిస్కషన్ అయిందండి. జనవరి మా రిక్వెస్ట్ ఏంటంటే జనవరి 2027 కల్లా అయిపోవాలి అనేది చెప్పాను. బట్ మీరు ఒక్కసారి కనుక దృష్టి సారించినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంత మందగతిన పనులు జరిగాయో మనందరికీ తెలుసు. ఇవాళ ఒకానొక సందర్భంలో 72 కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర 115 కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ని వచ్చేటువంటి ప్రయాణికులకి వారందరికీ కూడా సౌకర్యార్థం ఖచ్చితంగా అయిపోతుందని మా అందరికీ విశ్వాసం. ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా ఆర్టీసీ బస్సులు వెస్ట్ సైడ్ వస్తూ ఉంటాయి. గోదావరి మొత్తం కోనసీమ నుంచి కూడా బస్ స్టాండ్కి రావాలని, అట్లాగే ఆటోలు కూడా సిటీలో జరిగే సగం హాఫ్ ఆఫ్ ది ఆటోస్ ఈ రోడ్లోనే పోతాయి. ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్లో సాధారణ ప్రజలు కానీ ఏ వాహనం కదలేని పరిస్థితి. ఈసారి మీరు ప్రపోజల్ పెట్టిన దాంట్లో అది ట్రాఫిక్ ని ఎట్లా అనేది అవన్నీ కూడా డిస్కషన్ అయిందండి. కాకపోతే అది ఒక్క రైల్వేసే చేయరు కదా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వారు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ కావచ్చు, వారందరూ సహకారంతో వీరందరూ కూడా సంయమనంతో మాత్రమే కాకుండా మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు. వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. మేడం, గోదావరి రైల్వే స్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ ఎక్కువ భక్తులు దిగి రేవులకు వెళ్తారు. సో అది ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అంటే శాటిలైట్ స్టేషన్స్ ఖచ్చితంగా కేవలం ఇప్పుడు కాదండి, రాబోయే కాలానికి కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజమండ్రి ఇవాళ చాలా బిజీ స్టేషన్గా పరిణితి చెందుతున్నటువంటి సమయం కనుక ముందు అసలు మన రాజమండ్రి స్టేషన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత శాటిలైట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశం మీద తర్వాత దృష్టి కేంద్రీకరించడం. ఆర్చివంతిని కూడా 2-వే లైన్ చేస్తారనేది ప్రపోజల్ పెట్టారు అనేది మేడం. పుష్కరాలకు ఏమన్నా అందుబాటులో అంటే ముందు అసలు ఇవాళ జరిగినటువంటి చర్చ అంతా కూడా ఇవాళ మన ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సౌకర్యాలు, వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి సౌకర్యార్థం ఏ రకంగా ఈ సదుపాయాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి అంశం మీద ఇవాళంతా కూడా చర్చ జరిగింది. అండ్ డెఫినెట్గా మనం చూస్తాం, విల్ డిస్కస్ ఇట్ విత్ ద రైల్వే అథారిటీస్.